ఏం చదువుకున్నావు? చాలానే చదువుకున్నాను, కానీ పనికొచ్చేంతగా ఏది చదువుకోలేదు. లైఫ్ లో ఖాళీగా కూర్చున్నావంటే ఐ గెస్ ఈ గ్యాప్ లో లవ్ అయి ఉండాలి. డూ యు హావ్ ఎనీ లవ్ స్టోరీస్? యాక్చువల్లీ ఒకే ఒక అమ్మాయి మీద 2 సార్లు లవ్ అయింది. ఫస్ట్ టైం తన ఇంట్లో డాన్స్ చేస్తుంటే చూస్తుండగానే చేతిలో ఉన్న కప్పు జారిపోయింది. కప్పే కదా జారిపడిపోయింది అనుకున్నా. నా మనసే జారిపోయింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నెక్స్ట్ టైం చిన్నపిల్లలతో టపాసులు కాలుస్తుంటే క్లోజ్అప్ లో తన ఫేస్ రివీల్ అయింది. చూస్తుండగానే చిచ్చుబుడ్డి ఆగిపోయింది చిచ్చుబుడ్డి అనుకున్నాను. నా గుండె ఆగిపోయినట్టయింది. అది లవ్ ఎట్ సెకండ్ సైట్. ఆమె గురించి ఎంక్వైరీ చేస్తే ఎవరినో లవ్ చేస్తుందని తెలిసింది. సరే, ఎక్కడున్నా ఎలా ఉన్నా తన సుఖంగా ఉండాలని త్యాగం చేసేసా. వదులుకున్నావా? నువ్వా? నిన్ను చూస్తేనే ఎత్తుకల టైపులా ఉన్నావు. ఏంటి అబద్ధం చెప్పడం కూడా చేత కాదా? ఎన్ని సినిమాలు చూడలేదు? నేను చెప్తాను విను. యాక్చువల్లీ నాకు ఒకే అబ్బాయి మీద 2 సార్లు లవ్ అయింది. రామనవమి రోజున ఒక తాత మెట్లెక్కపోయి కాల్ జారి కింద పడబోతుంది. ఆ తాత శ్రీరాముడే వచ్చి కాపాడాడని ఆ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పాడు. ఫస్ట్ సైట్. ఆ అబ్బాయి స్పీడ్ ఇష్టమైంది నాకు. దేవుడికి దండం పెట్టి బయటికి వచ్చేసరికి అదే తాతకి బుర్ర బుద్ధి ఉందా? వయసు పెరిగింది కానీ బుద్ధి లేదా? ఇక్కడ చెప్పులు పెడతావు, నా పని లేదా? ఏం బండి అనుకున్నావు ఇదే? నా గురించి నీకు తెలియదు, కొట్టానంటే మూసుకొని పోవా. చాలా మంది అబ్బాయిలు చూసా, అయితే ఎందుకు ఎవ్వరూ అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. దేవుడు సర్కిల్లో యూటర్న్ కొట్టించి మళ్ళీ అక్కడికే తెచ్చి నిలబెట్టాడు. ఎందుకు సింక్ అవడం లేదే? ఓయ్ చందు, నువ్వు ఇలాగే చేస్తుంటే ఆ అమ్మాయి నాన్ సింక్ లో నాన్ స్టాప్ గా పరిగెత్తిపోతుందిరా, జాగ్రత్తగా ఉండు. రే గూట్లే, వీడికి చెప్పరా, వాడి లవ్ సక్సెస్ కాదురా, ప్లాఫ్ అవుతుందిరా. ముందు ఇక్కడ నుంచి తీసుకో. ఎవరు చేయి చూపించి మాట్లాడుతున్నాడు వీడు? ఎవడనుకున్నావురా నన్ను? నేను ఒక గ్రీక్ వీరుడు, ఒక టక్ జగదీషు, అలవైకుంఠపురం లాంటి ఇల్లు, పిచ్చిరాజు అంటేనే ఒక బ్రాండ్. నాకే చేయి చూపించి మాట్లాడతావురా? ఇది మామూలు అవమానం కాదు. కాబోయే లవర్స్ అందరినీ హట్ చేసినట్లు మాట్లాడుతున్నాడు. వీడు అంత చూస్తాడు. సార్ మీరు లవ్ గురు సార్, అంత టెన్షన్ పడితే ఎలా? ఇంకో 5,000 ఎక్స్ట్రా తీసుకుని ఒక ఐడియా ఇస్తే ఏమవుతుంది సార్? ఇష్టం వచ్చినట్లు వాగుతున్నాడు వాడు. 5,000 కాదు 20,000 ఇస్తానంటే నేను చెప్తాను. ఓకే 20,000. ముందు నువ్వు కామ్గా ఉండు. 20,000 ఓకే సార్, రండి సార్, కాంప్రమైజ్. పాయింట్ నెంబర్ 3, షాపింగ్. తను అడిగిందల్లా కొనివు. కొంచెం దగ్గరగా రండి. అటు